లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ఆగస్టు నెల మొదటి రోజు 1వ తారీఖు శనివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 14వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. యోహాను శిరచ్ఛేదనము. ఆ కాలమున చతురాసపతి యగు హేరోదు యేసును గురించి సమాచారమును విని, ఇతడు బాప్తిసు యోహానే, అతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు అతని యందు కనిపించుచున్నవి అని తన కొలువుకాండలతో చెప్పెను. హేరోదు తన సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియా కారణంగా యోహానును బంధించి చెరవేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదునకు హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్త అని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవం హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగదను అని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహం వలన బాప్తిసు యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగాను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణము కారణముగా, అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్ఛేదనం గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపితం చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా బాప్తిసు యోహాను గొప్ప ప్రవక్త. ప్రభు క్రీస్తుకు ముందుగా 6 నెలలు ముందుగా ఆయన ప్రభు క్రీస్తు మార్గాన్ని సఫలం చేయడానికి, చక్కపరచడానికి, ప్రభుకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ భూలోకముకు వచ్చి ఉన్నారు. చివరికి ఆయన కోసమే ప్రభు క్రీస్తు పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను ఆయన తెలియజేస్తున్న సందర్భాల్లో కూడా యేసయ్య ఈ బాప్తిసు యోహాను గారి కోసం ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆయన శిరచ్ఛేదన మనం చూస్తున్నాము. అయితే ఈయన నిజానికి శిరచ్ఛేదనం ఆయన ఆ హేరోదు రాజుని, నీ సహోదరుడు యొక్క భార్యను నువ్వు ఉంచుకొనుట అది తగదు నీకు అని చెప్పినందుకు మాత్రమున ఆయన చంపాలని చూశాడు. చివరికి ఏదేమైనా ఆయనను బలవంతంగా శిరచ్ఛేదనం చేయించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని కోసం, దేవుని సువార్త కోసం ఈ విధంగా అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజానికి గొప్ప వాళ్ళు. దేవునిలో నిత్య జీవితాన్ని పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనందరం కూడా బాప్తిసు యోహాను గారు గొప్ప ప్రవక్త అని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. మరి మనం కూడా ఆ గొప్ప వ్యక్తిని ఈరోజు ఆ యొక్క బాప్తిసు యోహాను గారిని స్మరించుకుంటూ
మనందరి కోసం ఆ మహానుభావుణ్ణి, ఆ గొప్ప ప్రవక్త మన కోసం ప్రార్థన చేయమని ఆయన ద్వారా తండ్రి దేవుణ్ణి మనం వేడుకుందాం. ప్రభు క్రీస్తుని వేడుకుందాం. దేవుడు మిమ్మందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.